ఇక్కడే ఉన్నానండి అయ్యా. టుడే దిన ఫలాల్లో మన రాశి ఫలం ఎలా ఉందో చదివి చెప్పవయ్యా. మీ దినం అంది యా వృత్తిక రాశి కదండి. జస్ట్ మినిట్ లో మీది కుక్క బతికైపోతుంది దాచిపెట్టిందండి. గుమాస్తా గారు అయ్యా. ఈ పద్ధతులు చదవండి. అయ్యా ఇదే చదివి చెప్పండి. బెల్లం బత్తికి నిప్పంటుకోవటం వల్ల వచ్చిన నష్టం 2 లక్షలు. పథకాల వల్ల వరి కుప్పలు కొట్టుకుపోగా వచ్చిన నష్టం 1,50,000. అదే కళ్ళద్దాలు లేకుండా చదివితే అర్థాలు మారిపోతాయి. ఇదే బెల్లం బట్టీకి నిప్పంటుకోవడం వల్ల వచ్చిన లాభం 2 లక్షలు. వడగాలి వలన కుప్పలు కొట్టుకుపోవడం వల్ల వచ్చిన లాభం 1,50,000. నిప్పంటుకొని వడగాలొస్తే లాభం వచ్చిందా? యా చూడు మావా, నా ఆవిడ నాకు చదివి చెప్పింది, అందులో నట్టనే రాసిందంట. అబ్బా అంటే వాళ్ళది కాన్వెంట్ చదువులు కదా, లాభాల్ని నష్టాలను చదువుతారనుకుంటా. నువ్వు కొంచెం మూస్తే మంచిదనుకుంటా. ఆ, ఏంటి గుమాస్తా గారు, ఏంటా తప్పుడు లెక్కలో? అయ్యా అదే ఓపిగా అయ్యా వీళ్ళు ఇలా చెప్పరుగానే అగ్గన్నట్రా. అయ్యా కన్న ఇప్పుడు అది అవసరమా? కాల్చండి అయ్యా. గుండెలోకి వెళ్తే నిజం నోట్లోంచి వచ్చారు. చెప్పకండి అయ్యా. పిల్లాజలా ఉంది. మీ మావయ్య గారు నన్ను పెళ్ళెత్తి నా చేతి దొంగలెక్కడ ఇచ్చారు. తిన్నింటి అసలు లెక్కడతావరా? రామ మీ ఇంటికి 36 వాసాలు ఉన్నాయని నేను ఎప్పుడు కౌంట్ చేయలేదు అల్లుడు. మదర్ ప్రామిస్. నోర్మై మర్యాదగా కొట్టేసి నువ్వు ఎక్కడ దాసో చెప్పు, లేకపోతే కాల్చి పారేస్తా. వద్దల్లుడు, మేనమావని చంపితే పాప చుట్టుకుంటుంది. ఏంటి చుట్టుకునేది? చుట్ట కౌసుని కృష్ణుడు చంపితే ఏం చుట్టుకుంది? మీరు మేటనొక్కేయండి, ఒక్కడికి కక్కేస్తాడు. కక్కడానికి నా దగ్గర ఏం లేదు అల్లుడు. తిన్నదంతా మీ మేనంత జబ్బుకే జీర్ణం అయిపోయింది. పైసా కూడా లేదు. ఫాదర్ ప్రామిస్. అమ్మో పాము 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 పెద్ద పామురా. అవునండి, నేను కూడా చూశాను. ఏదేటి వెళ్ళింది? మీ మామయ్య గదిలోకి వెళ్ళి మీ అత్తయ్య పరుపులో దూరింది. కట్టల పామురా, కట్టల పాము. కట్టల పాము కదండి, అది ఈ మధ్య ఇంట్లో తెగ తిరిగేస్తుందండి. నేను పట్టేస్తారు కదండి. నాగరాజ నాగరాజ. అమ్మో నా పరుపు, నా పరుపు, అమ్మో నా పరుపు, నా పరుపు. మీరు చూసింది అందులో దూరిన కట్ల పావునా బావగారు? చంపేశారు పోండి. అది మా పెంపుడు స్నేకు. ఏంటే పావును పెంచుకున్నారా? పావును పూజిస్తే పిల్లలు పుడతారన్నారు. రోజు పావుల కోసం పుట్టల చుట్టూ ఎక్కడ తిరగలవని పర్మనెంట్ గా ఈ పావును తెచ్చుకుని పెంచుకుంటున్నాం అన్నమాట. అవును నాయనా, పెంపుడు పావు పూజ చేయగానే పాలు తాగి ఈ పరుపులో పడుకుంటుంది. అయితే ఒకసారి పిలుచి చూద్దాం. సారీ, ఇప్పుడు అది రెస్ట్ తీసుకునే టైము రాదు. రే బాబయ్య, ఈ అవ్వారం మీద అడ్డుకోలుగా కనిపిస్తుంది. ఈ పరుపు ఒకసారి దులుపు. దులుపుమంటారా? దులుపుతా. అక్కర్లేదు, మా పరువు తీసిన చాలు. మా పరుపు కూడా తీయక్కర్లేదు. మా పరువు పోయిన చోట మా పరుపు మేము చచ్చే ఉన్నాం. పద. నిజంగా అందులో పావుంటే దున్నపోతులా మీరు ఎగిరి పడ్డప్పుడే చచ్చుంటుంది. అవును నిజమే. రే దులపరా. అలాగేనండి, తప్పకుండా. చూసావురా ఎన్ని నోట్ల కట్టల పాములున్నాయో. అమ్మ దొంగ నా మామయ్య, నన్నే మోసం చేస్తావా? ఏమండి, ఆయన మోసం చేసింది మిమ్మల్ని కదండి, దేవత లాంటి మీ అమ్మగారిని, ఆవిడ నమ్మకాన్ని. ఒక్కసారి అత్తయ్య గారిని చూడండి. పాపం, తన అన్నగారింత నీచుడని తెలిసి సిగ్గుతో ఎలా తలదించుకున్నారో. చిచ్చి, ఈయన మీ మేనమావ అంటే నాకే మండుతోంది. ఇంకా అత్తయ్య గారికి ఎంత రగిలిపోతుందో. మా అమ్మకు తోడబుట్టినాడు గనక ఎంత ద్రోహం చేసినా ప్రాణాలు వదిలి పెడతాను. రే బాబాయ్, రేపటి నుంచి వీళ్ళ శాత గోసీలు కట్టించి కూలీలతో పాటు పొలం పని చేయొచ్చు. అలాగే. సారీ అల్లుడు, మేము ఆ పనులు చేయలేం. హలో మాస్టర్, మిమ్మల్ని 3 పూటల ఎరగదని మీ చేత పనులు చేయించే పూచి నాది. మీరు ఆ విషయం మర్చిపోయి హ్యాపీగా ఉండండి.